ఈ పసుపు చూస్తున్నారా, ఎంత స్వచ్ఛంగా ఉందో కదా. ఇంట్లోనే చేసుకున్న పసుపు కాబట్టి ఇంత స్వచ్ఛంగా, ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడే నేను పసుపును మిక్సీ పట్టి జల్లెడ పట్టాను, అదే చూపిస్తున్నా మీకు. దీంట్లో ఎలాంటి కల్తీ ఉండదు, ఎందుకంటే మనం ఇంట్లో మన చేతులతో మనం స్వయంగా చేసుకున్నటువంటి పసుపు కదా, కాబట్టి కల్తీ అన్న మాటే ఉండదు. మనము అన్నీ ఇంట్లో చేసుకోలేం, కానీ చేసుకోగలిగిన కొన్నైనా మనం ఇంట్లో మన చేతులతో చేసుకుంటే అది చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందులో మనకు మేలు కూడా జరుగుతుంది, ఏమంటారు కదా. మరి ఇలాంటి ఈ స్వచ్ఛమైన పసుపును మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి, దానికి ఏం కావాలి, సో ఎంత టైం మనం కేటాయించాలి, ఈ వివరాలన్నీ కూడా వివరిస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, వీలైతే చూడండి. పసుపును మిక్సీ పట్టాక జల్లెడ పడతాం. ఆ జల్లెడ పట్టినప్పుడు వచ్చినటువంటి నూకని ఈ చిప్పలో నేను వేసానమాట. సో దీన్ని మనం పడేయక్కర్లేదు. ఇంట్లో సున్నిపిండి ఉంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ముఖానికి కాళ్ళకు కూడా మనం పూసేసుకోవచ్చు. అట్లాగే చిన్నపిల్లలకు కూడా నిరభ్యంతరంగా పుయ్యొచ్చు. ఇంట్లోనే ఈ పసుపును మనం ఈజీగా చేసుకోవచ్చండి, పెద్ద శ్రమ అక్కర్లేదు. రోజుకి 15 నిమిషాల పాటు అట్లా 4 రోజులు మీరు కేటాయిస్తే చాలు, ఇంత స్వచ్ఛమైన పసుపు మీ సొంతం అవుతుంది. ఏమంటారు?